నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్లో ముస్కాన్ అనే ఈవెంట్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఈ ముస్కాన్ అనే ప్రోగ్రాం హిమాలయ వెల్నెస్ కంపెనీ స్మైల్ ట్రైన్స్ తో కలిసి జాయింట్ వెంచర్ పనిచేస్తున్నాయి. ముస్కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద ప్రజలకు గ్రహణ మొర్రి వ్యాధి సర్జరీలు చేయడం మరియు గ్రహణ మొర్రి వ్యాధి యొక్క అపోహాలు దూరం చేయడం. వీరు మొదట్లోనే 100 సర్జరీల ద్వారా ప్రారంభం చేసి ఇండియాలోని 8 రాష్ట్రాలలో 510 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 52 జిల్లాల్లో 2000 మందికి పైగా సర్జరీలు చేయడం జరిగింది. హిమాలయ, ముస్కాన్ మరియు బసవతారకం డాక్టర్లు కలిసి ముస్కాన్ ఫౌండేషన్ యొక్క అంబులెన్స్ ను ప్రారంభించారు. బసవతారక హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ ముస్కాన్ ఫౌండేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఈ ఫౌండేషన్ యొక్క సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. స్మైల్ ట్రైన్ వారి సహకారంతో బసవతారకం హాస్పిటల్లో ఈరోజు పురస్కరించుకొని 3 మొబైల్ వ్యాన్స్ ద్వారా ఈ క్లెఫ్ట్ ప్యాలెట్ గురించి ప్రచారానికి సంబంధించినటువంటి 3 వాహనాల ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేసి ఈ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం, మొర్రి అనే ఈ 2 లోపాలని గుర్తించి చిన్న వయసులోనే వారిని ఈ హాస్పిటల్కి తీసుకురావడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించి ఉచితంగా వైద్యం చేసి వారికి ఉన్నటువంటి ఆ లోపాన్ని సవరించి మామూలు చైల్డ్లాగా తయారు చేసే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ హాస్పిటల్లో గత 11 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వైద్యుల ద్వారా నిరంతరం దాదాపు గడిచిన 11 సంవత్సరాల్లో 5000 చులుకు ఇటువంటి ఆపరేషన్ నిర్వహించి అందరికి కూడా ఎంతో స్వాంతలు చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైద్యుల్ని, ఆ స్మైల్ ట్రైన్ టీం, ముఖ్యంగా దానికి అధినేత అయినటువంటి శ్రీ ముకుంద్ రెడ్డి గారు, వారు పదవి విరమణ తర్వాత నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో చాలా గొప్ప ప్లాస్టిక్ సర్జన్గా చాలా సేవలు అందించారు. రిటైర్ అయిన తర్వాత కూడా తన వంతు సహకారం అంటూ ఈ సంస్థలకు ముఖ్యమైనటువంటి పోషించి ఇక్కడ ఉన్నటువంటి వైద్య బృందం అందరితో కలిపి దాన్ని గుర్తించి సరైన వైద్యం, ఆపరేషన్ కూడా చాలా వరకు సులభమైనటువంటి ఆపరేషన్, భయపడాల్సింది లేదు. ముఖ్యంగా కూడా హాస్పిటల్లోనే 2 ఒకే సిట్టింగ్లో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ హాస్పిటల్, ఈ బృందం యొక్క గొప్ప ప్రత్యేకత ఏంటంటే పెదవి చీలిక కానీ అంగిట్లో చీలిక 2 సహజంగా 2-3 స్టేజుల్లో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ 2 ఒకేసారి చేసి మరలా హాస్పిటల్కి రావాల్సిన ఇబ్బంది లేకుండా కూడా చేసే అద్భుతమైనటువంటి సౌకర్యం ఉంది. అన్ని ముఖ్యంగా ఈరోజు హిమాలయ గ్రూప్ వాళ్ళు ఈ కారణంగా ముందుకు వచ్చి దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కాబట్టి గ్రహణం, మొర్రితో మీ కుటుంబాల్లో కానీ, మీ ఊర్లో కానీ, మీకు తెలిసిన వారికి కానీ ఎవరైనా సరే ఇటువంటిది మీ దృష్టికి వచ్చినట్లయితే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని హాస్పిటల్ని సంప్రదించగలిగితే వాళ్ళు తప్పనిసరిగా మేమే అన్నీ చూసుకొని ఉచితంగా వైద్యం చేసి పంపించే సౌకర్యం ఉంటుంది. దానికి ముఖ్యంగా ఆ ప్రచారానికి కూడా ఇవాళ ప్రారంభోత్సవం చేయడం అనేది గొప్ప విషయం. భవిష్యత్తులో ఈ సేవలు ఇంకా విస్తృతంగా చేయగలగరని నేను ఆశిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామకుండం కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ గా కొనసాగిన కౌశికలత పదవీకాలం ఇటీవల ముగియడంతో శుక్రవారం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జిల్లా నాయకుడు కుక్క గంగప్రసాద్ శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. డివిజన్ పరిధిలోని పలు కాలనీలో నిత్యం క్షేత్ర పర్యటన చేపడుతూ స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించారని కొనియాడారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మంచివాడనే మరి గంగాప్రసాద్ మంచివాడ. మరి రెండనే అన్న కూడా అందరూ నేను కూడా ఓకే అన్న.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు త్వరలోని గుణపాఠం చెబుతారని మాలా మహానాడు మిరుదొడ్డి మండల అధ్యక్షులు దారస్వామి, మిరుదొడ్డి గ్రామ అంబేద్కర్ ప్రెసిడెంట్ మధ్యల రాజేశంలు అన్నారు. శనివారం రోజున మిరుదొడ్డి గ్రామంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలలో ఎస్సీ మాల ఉపకులస్తులను తక్కువ మందిని చూపించడమే కాకుండా రిజర్వేషన్ విషయంలో మాలకు ఉపకులస్తులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. అన్నదమ్ములుగా కలిసి ఉన్న వాళ్లను విడదీసి విభజించి పాలించాలని చూస్తున్నారు. వాళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసమే చేస్తున్నారు. ఎప్పుడైనా మీరు మమ్మల్ని విడదీయాలని చూస్తే రాబోయే రోజులలో కేంద్ర రాష్ట్ర పార్టీలకు అందరికీ మాలల తరఫున మేము తగిన గుణపాఠం చెప్తాం. అలాగే నువ్వు మందకృష్ణ మాదిగా నేను 30 ఏళ్ళు ఉద్యమం చేసిన అని చెప్తున్నావు. ఎప్పుడైనా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూనే ఉన్నావు. ఇవాళ నీ ఉనికిని కాపాడడం కోసం ఏదో ప్రయత్నాలు చేస్తున్నావు. ఎప్పుడైనా మేము కలిసే ఉంటాం. మేము రాజకీయ పార్టీలను మానవుల తరఫున ఎప్పుడైనా హెచ్చరించి వాళ్ళను ఓడిస్తామని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో మేము వాళ్లకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా చూసినట్టయితే ఎవరి కోరుకొని అయ్యా మాకు వర్గీకరణ వద్దురా, కలిసుంటానే ముద్దురా అనే నినాదంతో ఇలా మేము కలిసున్నోళ్లను ఈరోజు కులగన పేరుతోని ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 2010లో కులగన చేసింది. మరి ఈరోజు 2024-25లో కులగణన చేస్తే ఆ రోజు ఎంతమంది మాలలున్నారో ఈరోజు కూడా అంతే మంది మాలలున్నారు. అయ్యా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీకు మమ్మల్ని ఏడ కోల్పోతారో వీళ్ళిద్దరు ఐక్యమైతే ఇలా అగ్ర కులాలు భయపడి పుట్టగతులుండే వాళ్ళని ఖచ్చితంగా విభజించినట్టయితే కొందరిని మన పక్షాన మలుపుకొని కొందరిని విడదీసినట్టయితే వాళ్లకున్న బలం ఏదైతుందో తగ్గుతుంది అనేది ఈ రాజకీయ నాయకుల కుట్ర, వాళ్ళు ఆడుతున్న నాటకం. అయ్యా నేను ఒక్కటే అంటున్నాను, ఈ సందర్భంగా మేము ఆ రోజైనా ఈ రోజు వరకైనా ఇలా ఎస్సీలం అందరం కలిసే ఉంటాం, కలిసే నడుస్తాం. మన ఆశయాన్ని మన డాక్టర్ బాబాసాహెబ్ గారు ఏదైతే కోరుకున్నారో దాన్ని ఖచ్చితంగా నిలబెడదామనేది ఈ ఎస్సీ మాలా మాదిగ తరపున ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఎందుకంటే మనకు వర్గీకరణ వద్దు, ఇలా అగ్ర కులాల రాజ్యం ఏలడానికి ఇలా బ్రాహ్మణైన ఏ ఉద్యమం లేకుండా కత్తి లేకుండా పెన్ను లేకుండా ఇవాళ రాజ్యం వెళ్తున్నాడు. ఇవాళ మన బాబాసాహెబ్ గారు నేర్పిన విద్య ప్రకారము ఇలా మనం కలిసి ఉన్నట్టయితే మనం కూడా ఈ రాజ్యాన్ని ఏలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి కుట్రగానే ఈ వర్గీకరణ అనేది ఈ అగ్ర కులాలు ఆడుతున్న ఆట. దీన్ని ఖండించాలంటే ఒకటే, ఈరోజు మనం ఏకమైదాం. ఇలా వాళ్ళేదో చెప్పారు కదా, ఇది ఖచ్చితంగా శాశ్వతంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఇలా నేను మా సోదరులకు చెప్తున్నాను, మాలా మాదిగా ఒకటే. మనము అగ్ర కులాలను ఆడుతున్న డ్రామాను దాన్ని ఖండించాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అయ్యా ఈరోజు మన బాబాసాహెబ్ గారు, డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారు 65 సంవత్సరాలు బతికినా ఏ ఒక్క రోజు కూడా తన గురించి ఆలోచించలే. ఇలా ఎస్సీ వర్గీకరణ గురించి ఏ రోజు కూడా తను ఆలోచించలే. కానీ ఈ రోజు ఇలా ఆడుతున్న డ్రామా, ఈ వ్యభిచారులు, రాజకీయ వ్యభిచారకులు, ఇలా రాజకీయాల పార్టీలు ఆడుతున్న డ్రామా మనను కలిసిన వాళ్ళను విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని వల్ల నష్టం చాలా అవుతుంది. ప్రతి ఒక్క నాయకుడు, మన మాలాల ప్రతి ఒక్క నాయకుడు ముందుకు రావాలి. ఏదో కేవలం ప్రెస్ మీట్ లో లేకపోతే ఏదో సభాముఖంగా ఎలక్షన్ లో కూడా మనమందరం ఒకటైతే ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా పనిచేయదనే భయంతోనే వీళ్ళు చేస్తారు. ఇవాళ వాళ్ళ పర్సెంటేజ్ ఎంతనే? ఇవాళ కాపు రెడ్డి చూసినట్టయితే వాళ్ళ పర్సెంటేజ్ 4-5 ఉన్నట్టయితే ఇవాళ మనకున్న ఎస్సీల పర్సెంటేజ్ అయితే 12 నుంచి 14%.
ఇలా మనం ఎక్కున్నామా? మన ఎస్సీ కులాలమందరం ఏకమై ఇలా ఈ వర్గీకరణను పోరాటం చేసి వర్గీకరణ రద్దు చేసినట్లయితే మనము కాకుండా మన పిల్లలకు రేపు భవిష్యత్తులో బాగుపడతారని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఖచ్చితంగా వీళ్ళని అడ్డుకోవాలి. వాళ్ళు చేస్తున్న కుట్రను కూడా అడ్డుకొని ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు రావాలని ప్రతి దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మాల ముందుకు రావాలి. కేవలం మైకుల ముందు కాకుండా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడదాం. దేనికైనా సిద్ధం, మనం దలుచుకుంటే ఏదైనా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని కోటలో వెలిసిన శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9 నుండి 15 వరకు జరుగుతాయని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ శుభదేంద్ర తీర్థుల ఆదేశాలతో విచారణకర్త ప్రభాకర్ రావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 9న పుణ్యహావచనం, అంకురార్పణ, దేవత ఆహ్వానం, ధ్వజారోహణం జరుగుతాయని, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాశ్వత సభ్యులైన డీకే సమరసింహారెడ్డి పాల్గొంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు భక్తాదులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. పరమ పూజ్య శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారి ఆధ్వర్యంలో భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని స్వీయ పర్యవేక్షణలు తీసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడాను ఈ బ్రహ్మోత్సవాలు చెన్నకేశవ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు అతి అద్భుతంగాను చక్కగా నిర్వహించబడుతున్నాయి. అందులో ముఖ్య ఘట్టాలు కళ్యాణోత్సవము 10/2/25 నాడు, తెప్పోత్సవము 11/2/25, మహారథోత్సవము 12/2/25 నాడు జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విఎం సంతోష్ గారు, ఐఏఎస్ కలెక్టర్, జోగులాంబ గద్వాల గారు ఇచ్చేస్తారు. తేదీ 12/2/25 బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి మహారథోత్సవం తేరు ఉంటుంది. శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి రథోత్సవంకు గుడ్డి చెన్నకేశవ స్వామి దేవస్థానం వరకు ఈ ఉత్సవం జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. ఈ సమయంలో భజనా మండలి వారిచ్చే భజన కార్యక్రమాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, డ్రమ్స్, బాణసంచ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఎప్పటిలాగానే ఇది 17వ సంవత్సరం రాఘవేంద్ర స్వామి యొక్క బృందావనం ప్రతిష్ట చేసి ఇది 17వ వార్షికోత్సవం జరుగుతుంది. అది 14/2/2025 మాఘశుద్ధ బౌళ విధి శుక్రవారం నాడు రాఘవేంద్ర స్వామి మఠం నందు కూడా మృత్తికా బృందావనం యొక్క పూజలు జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని అన్ని కూడాను భక్తులు విశేషంగా చేసి భక్తి పారవత్యాలను చూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. తర్వాత దాదాపు కర్ణాటక నుంచి, తర్వాత మహారాష్ట్ర, తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా విచ్చేస్తారు, స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. పక్కగా జమ్మలమ్మ ఆలయం ఉంది కాబట్టి ఈ రెండింటినీ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఇది నానుడిగా వస్తుంది. అదేవిధంగా పూర్వకాలంలో మహారాజులు ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడాను నిర్విఘ్నంగా శ్రీ స్వామివారు శ్రీ శుభదేంద్ర తీర్థ శ్రీపాదుల వారు ఆజ్ఞ మేరకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ చిలుకలయ్య ఆలయం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమం కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కందోయ్ మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హోమం కార్యక్రమాల్లో కూర్చొని స్వామి ఆశీర్వచనాలు పొందారు. సందర్భంగా వేద పండితులు లోకేష్ కందోయ్ మాట్లాడుతూ ఎన్టీపీసీ చిలుకలయ్య ఆలయ ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర స్వామి, సంతోషిమాత ఆలయ ప్రాణప్రతిష్ఠ కోసం 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు, హోమం, నవగ్రహ ప్రతిష్టాపన, మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
నమస్కారం. ఈరోజు చిల్కాయగుడిలో శ్రీ సీతారామాంజనేయ గుడిలో శ్రీ శివాలయం శ్రీ సంతోషిమాత దత్తాత్రేయ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం 8, 9, 10 3 రోజులు జరగబడును. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి దేవుని ప్రసాదం గ్రహించగలరు. 3 రోజులు అన్నదానం మధ్యాహ్నం పూట జరగబడును. ఓం నమః శివాయ. జిల్లా జనరల్ ఆసుపత్రిలోని ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను ఎంసీహెచ్ లోకి తరలించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ పెద్దపల్లిలోని ఎంసీహెచ్ ఆసుపత్రి, పెద్దపల్లి మండలంలోని బొంపల్లి, పెద్దగుట్టలోని పంపింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో 57 కోట్లతో నూతన ఆసుపత్రి భవనం నిర్మించేందుకు గాను పాతపడిపోయిన ఆసుపత్రి కూల్చివేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని, పాత భవనంలో ఉన్న ఓపీ కాంప్లెక్స్ డయాలసిస్ యూనిట్లను ఎంసీహెచ్ ఆసుపత్రిలోకి తరలించాలని కలెక్టర్ తెలిపారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్ జోనర్ మూవీగా వచ్చి ఇండస్ట్రీ హిట్ నిలిచినందున శనివారం గోదావరికడిలో వెంకటేష్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు గోదావరికని ఊర్వశి థియేటర్లో 25 రోజులు పూర్తి చేసుకుని 50 రోజుల దిశగా దూసుకెళ్తున్న సందర్భంగా వెంకటేష్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి థియేటర్ యజమాన్యానికి స్వీట్స్ బాక్స్ అందజేశారు. సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్న సినిమాగా వచ్చిన పెద్ద హిట్ కొట్టి 300 కోట్లను కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్ నిలవడం విక్టరీ వెంకటేష్ స్టామినా ఏమిటో నిరూపితం చేశారని అన్నారు. ఓకే, మన అభిమాన హీరో విక్టర్ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యి సినిమా ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకుని 50 రోజులకు విజయవంతంగా పరుగులు తీస్తుంది. ఈ సందర్భంగా మేము గోదరకాని స్థానిక ఊర్వశి థియేటర్లోని థియేటర్ సిబ్బందికి స్వీట్లు మరియు కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ ఘనంగా ఇస్తున్నాం. జై విక్టరీ. ఖమ్మం జిల్లా తల్లాడలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వీరబ్రహ్మంగారి మఠం ఆస్థాన పండితులు శ్రీ రామడుగు నరసింహచారి ద్వారా అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు.
కత్తులు తయారు చేసామో, కత్తి మొన, కాటా మొన, కదురు మొన, కర్రు మొన, కలం మొన తయారు చేసిన మన విశ్వబ్రహ్మణ జాతిలో పుట్టినటువంటి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం ప్రారంభం చేసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మంత్రం అనే ముందు ఆ మహానుభావుడు 1608లో పుట్టి 1693లో సమాధికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ కూడా ఆయన ప్రాణాలతో ఉన్నాడంటానికి ఒకటే నిదర్శనం. ఒక నిమిషం పాటు మనం గాలిని బంధించగలిగితే, పోనీ నేను శంఖం ఊదినంతసేపు బంధించగలిగితే బ్రహ్మం గారి మీద నమ్మకం కలిగినట్టు. నేను శంఖం ఊతాను, గాలి పీల్చుకొని మీరు అట్లా ఉండండి, మళ్ళీ వదిలిపెట్టండి, మళ్ళీ ఇబ్బంది పడకండి. భజంత్రీలు మోగించండి, చప్పట్లు కొడుతుండండి. మనుష్యుల వల్ల అవుతుంది. ఇప్పుడు ఒక అరసేకనం, అట్లా సేకనం, అట్లా అలవాటు చేసుకుని ప్రాణాయామం చేసి మహానుభావుడు ఈ కలియుగం ఉన్నంత వరకు ఉంటాడు. అంచేత ఆయన గురించిన 2 మాటలు మనం చెప్పుకుందాం. ఇది మీరు ఎంతో కష్టపడినటువంటి మీ సంఘాన్ని, మన సంఘాన్ని, ఈ తల్లాడ ఈ యొక్క నడిబొట్టులో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వచ్చారంటే మన జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణంగా కాలరీస్ వచ్చి గొప్పతనం రావడం కాదు, ఆధ్యాత్మిక ప్రభంజనానికి మళ్ళీ తిరుపతిలాగా, భద్రాచలంలాగా, కాశీలాగా ఈ తల్లాడ చాలా గొప్ప విశేషంగా కాబోతుంది. దానికి మర్యాదం ఎంత ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ఈ రోజు వచ్చిన జనం ఎంతలా ఉంటుంది, రేపు భవిష్యత్ తరాలకి బజారు పట్టణ జనం కూడా రావచ్చు. ఇక్కడ మీరు ముందు ఇక్కడ ఈ స్థలం పవిత్రతకి ఈ రోజు చాలా దశమి శనివారం చక్కటైనటువంటి యొక్క మాఘమాసం ఈశ్వరుని యొక్క రోజు కాబట్టి మన పవిత్రమైనటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి ధరిత్రిలోనే మనం ఒక బీజాక్షరాలను మనం అందాం. మీరు బూట్లంటే ఎప్పైతే కాకపోతే ఊరుకోండి, చెప్పులు మాత్రం ఎప్పండి అనండి. నేను చెప్పింది 2 చేతులు కూడా ఎప్పుడైతే ఫింగర్ టిప్స్ కలుస్తాయో 10 వేళ్లు నమస్కారం పెట్టుకుంటే 72,000 నాడులు అటెన్షన్ లోకి వస్తాయి. ఆడవాళ్లు, మగవాళ్లు 2 బొట్టన వేళ్ళని హృదయానికి ఆలోచించుకోండి, నమస్కారం పెట్టుకోండి. ఆ యొక్క నడివేళ్ల రెండింటిని కూడా కొస ముక్కు ద్వారా కనపడాలి. నడివేళ్లు కొస ముక్కుని చూడాలి. యోగాభ్యాసంలో బ్రహ్మం గారు చెప్పినటువంటిది. ఎప్పుడైతే కొస ముక్కు కనబడుతుందో వాడు కొన్ని 100 సంవత్సరాలు జీవించడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే కనపడదో ఒక 6 నెలల్లో అప్పులు సప్పులు సర్దుకోవడం కోసం ఏర్పాటు చేసుకోండి. యోగాభ్యాసంలో యోగా అంటారు చూసారా, అది మీరు చూసేటువంటిది ఆ నడివేళ్లతో చూస్తుంటే కింద ఉన్న దీపారాధన కనపడాలి. ఇప్పుడు అనండి, చాలా చిన్నగా అనండి. అనండి అనండి, సిగ్గుపడపాకండి, మీ మనసుకి మీకే సాక్ష్యం. హ్రీ క్లీం శ్రీ శివాయ బ్రహ్మణే నమః. ఓ 12 సార్లు అనాలి, ద్వాదశాక్షరి. మనకి 12 మనం పవిత్రం అవుతాం. ఒక్కసారి అన్నాం. ఇప్పుడు ఓ హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం క్లీం
శివాయ బ్రహ్మణే నమః. ఓం హ్రీం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం మహాగణపతి ఆంజనేయ నవగ్రహ సహిత కన్యకా పరమేశ్వరి స్థిర ప్రతిష్ఠ మహోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోహిణి నక్షత్రయుక్త మేష శుభాంశ సుముహూర్తమున యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రస్థాపన, ప్రాణ ప్రతిష్ఠ, దిక్పాలిక బలి, గ్రామ బలి, పూర్ణాహుతి, ఆశీర్వచనం, తీర్థ ప్రసాద ఇతరులు అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రూపాయలు వాసవి మాత ప్రతిష్టకు సమర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. జై వాసవి. వెలసింది అమ్మ బీబీపేటలో నిలచింది, అమ్మవారే వెలసింది అమ్మ బీబీపేటలో నిలచింది, మాత జగదంబే పలకింది, మహాశక్తిలాగే నిలచింది. మనసారా కూర్చున్నాం. ఉడుక పట్టు చీర కట్టి గురులు మెరియగా జతల పట్టు మరి బీబీపేట ఆర్యవైశ్య సంఘం పక్షాన ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ఒకసారి కరతాళ ధ్వనులతో స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఇప్పుడు గౌరవ లక్ష్మారెడ్డి గారు కూడా గౌరవంగా వారికి సన్మానిస్తున్నాం. ఆర్యవైశ్య పక్షాన వారికి కూడా అసెంబ్లీ కన్వీనర్ రామారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి లక్ష్మారెడ్డి గారిని, అలాగే బీబీపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు గౌరవనీయులు రంజిత్ గౌడ్ గారిని కూడా ఈ సందర్భంగా సన్మానించుకున్నాం. ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ప్రియతమ అమ్మవారి దైవం అన్ని కుటుంబాలు చల్లగా సుఖ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఆదివాసిన అందరికీ కూడా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీబీపేటలో ఉన్నటువంటి
ఆదివాసీ సోదరులందరికీ కూడా, అలాగే మా అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నటువంటి ఉదయం నుంచి కార్యక్రమంలో పాల్గొని అందరూ అలసిపోయింటారని, అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చేసినటువంటి మా సోదరులు దాని సుజనాన్ని కూడా వచ్చి ఫోన్లో మాట్లాడారు. ఆయన నాకు లేట్ అయిపోయినా మీరు వెళ్ళండి అని చెప్పాను. కాబట్టి ఈ కార్యక్రమం ఉదయమే రావాల్సిన అవసరం ఉండే, కానీ సడన్ గా నామినేషన్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడి నుంచి రామారెడ్డి అమ్మవారి ఆశీస్సుల మేరకు ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా ఎన్నికైనందుకు, అలాగే అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కూడా నాకు సహకరించినందుకు, అలాగే 10 మందికి మంచి చేస్తే మనకు మంచి అవుతుందని నమ్మే వ్యక్తిగా, అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తిగా అమ్మవారి ఆశీస్సులతోని, అందరూ కూడా వాసవి మాత ఆశీస్సులతోని అన్ని కుటుంబాలు కూడా చిరకాలం సుఖ సంతోషాలతో ఆనందోత్సవాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ డబ్బుతోనే సంతోషం ఉండాలనుకున్నారు, కానీ డబ్బు కాదు, మనిషికి మనిషికి ఉన్న సంబంధంతో మనుషులలో ఆనందంగా అందరితో సత్సంబంధాలతో ఉన్నప్పుడు చాలా సుఖ సంతోషం ఉంటుంది. కానీ డబ్బునే అన్నింటికీ ప్రధాన కార్యం కాదు. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసీ సోదరులందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీరు పెట్టుకుంటారని, అమ్మవారు దయతో మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని, మీరందరితో పాటు నేను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. అమ్మవారి ఆశీర్వాదం ఉన్నంత వరకు ఒకవేళ ఏదైనా చిన్న సమస్య ఉన్న ఆ అమ్మవారి ఆదేశంతో నేను కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మా సోదరులందరికీ కూడా శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించినటువంటి యొక్క వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు 4వ తేదీ నుంచి ఈరోజు 7వ తేదీ వరకు పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించి ఈరోజు పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ కూడా ఆర్యవైశ్య సోదరుల యొక్క సహకారంతో చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే శాసనసభ్యులు అయినటువంటి యొక్క శ్రీ వెంకట రమణారెడ్డి గారు కూడా రావడం జరిగింది. ఇది చక్కగా ఆర్యవైశ్య మహిళలు మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులంతా కూడా మండల ఆర్యవైశ్య సంఘము, తర్వాత చుట్టుపక్కల ఉండేటువంటి ఒక బిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి ఇట్లాంటి మండలాల నుంచి, పెద్దమల్లారెడ్డి నుంచి కూడా అనేక మంది వైశ్య సోదరులు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని తిలకించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రధాన కార్యక్రమం జై జై వాసవి బీబీపేట మండలంలో శ్రీ నగరేశ్వర దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి స్థిర ప్రతిష్ట కార్యక్రమం 4 రోజుల నుంచి బ్రహ్మాండంగా జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంలో ప్రతిరోజు గణపతి హోమము, వాస్తు బలి మరియు విగ్రహాల ఊరేగింపు, కలశాల ఊరేగింపు, ధాన్యాదివాసం, ఫలాదివాసం, పూలాదివాసం, జలాదివాసం తదితర కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు స్థిర ప్రతిష్ట చేసుకొని పూర్ణాహుతితో ముగించడం జరిగింది. ఈరోజు దాదాపు 3000 మందికి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించిన ఆర్యవైశ్య సభ్యులు, మహిళలు, చుట్టుపక్కల గ్రామాలు, బీపేట గ్రామ ప్రజలు, వచ్చిన అతిథులందరికీ ఆ ఆర్యవైశ్య సంఘం బీపేట తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై వాసవి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సూర్యకాంత్ గారు సమర్పిస్తారు. వారందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి. కుమారి నారాయణ గారు సహృదయంతో సమర్పించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక చేతగాలు సమరాలు ఒక చేత ఒక చేతగాలు సమరాలు ఒక చేత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలలో శుక్రవారం రాత్రి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరామర్శించారు. ఎన్టీపీసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్టీపీసీ పట్టణ కమిటీ జనరల్ సెక్రటరీ మెరుగు లింగమూర్తి, బినేష్ కారులో హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో కారు లారీని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. కాగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధిత కుటుంబాల నివాసానికి వెళ్లి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. నేను ఎక్కడికన్నా దోళ్ళ నాయ్యా, నేను ఎక్కడికంటే నేను అడ్డుల నాయ్యా నీకేదర పెట్టిన వాంజన కలిసి దిగుల వాంజను నా బిడ్డ వాంజను మన మాజీ మన మగండి బాబా చూడయ్యా వందకు 100 నరసింహారావు గారు సందర్భం ఏందన్నా నా దోస్తు నా ప్రాణ స్నేహితుడు అల్లుడు అన్న పోవడానికి కారణం 100% నరసింహారావు, తర్వాత మేరుగు రాజేశ్వరి, మేరుగు విజయ్, తర్వాత బీరకాయల కళ్యాణ్, తర్వాత కన్నాల నరసయ్య. ఏ ఒక్కరికి అన్యాయం చేయలేదు, ఏ ఒక్కరింటికి ఆకలిని పోలేదు, ఏ ఒక్కరింటికి దౌర్జన్యానికి పోలేదు. అమాయకులను రామగుండంపై ప్రేమతో గోదావరికని పట్టణంపై వ్యాపారస్తులపై కక్ష సాధింపు చర్యలు వద్దు, అభివృద్ది మంచిదే కానీ వ్యాపారుల పరిస్థితిని అర్థం చేసుకుని నష్టపరిహారం ఇవ్వాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది పేరుతో వ్యాపార కూడలి లక్ష్మీనగర్ లో జరుగుతున్న విధ్వంసం పట్ల, వ్యాపారులకు జరుగుతున్న నష్టం పట్ల ఎంఎస్ఏ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. మిత్రులకు హృదయపూర్వకమైన ఉద్యమ వందనాలు. రామగుండం నియోజకవర్గంలో
ప్రత్యేకంగా లక్ష్మీనగర్ గోదావరికని వ్యాపార కేంద్రమైనటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు భయాందోళనలతో ప్రతిరోజు బాధపడేటువంటి పరిస్థితి ఇలా ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరిని కదిలించినా కూడా అందరూ ఆవేదనతో అసలు మేము ఏం పాపం చేసినాం, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే మేము చేసిన పాపమా అని ఆందోళన చెందుతున్నటువంటి యొక్క నేపథ్యంలో అభివృద్ధికి ఎవరు ఆటంకం కాదు, కానీ ప్రజల జీవితాలను కొల్లగొట్టి అభివృద్ధి మంత్రాన్ని జపించడం అనేది ఎవరు కూడా ఆక్షేపించరు. ఈరోజు గోదావరికల్లో వ్యాపారస్తులు పండుగ వస్తున్నది, పెళ్ళిళ్ళు ఉన్నాయి, వ్యాపారం బాగా నడుస్తుందని చిట్టీలు లేపి డైలీ ఫైనాన్స్లు తీసుకొని పెళ్ళిళ్ళ కోసం సామాన్ తెచ్చుకుంటే ఇలా ఆ లక్ష్మీనగర్కు ఎవరూ పోకుండా అస్తవ్యస్తంగా తయారైంది ఈ సంవత్సర కాలం నుండి. మరి కోట్లాది రూపాయల నిధులు తెస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్తున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వ్యాపారస్తుల వ్యాపారాలు నడవకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం చిన్న చిన్న దుకాణాలలో ఉండేటువంటి వ్యాపారస్తులు నెలలు దుకాణాలు నడవకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అని ఒక్కసారి ఆలోచించడం లేదు. మరి చిన్నగా అప్పుడు ఏదో జాగాలు కొనుక్కొని రూమ్లు వేసుకున్నటువంటి వాళ్లకు ఫీట్లు రూములు తీసేస్తున్నారు. సరే, రోడ్డు వెడల్పని అంటున్నారు. మరి దాని ద్వారా అనే సొంత భూమి అక్కడ సొంతంగా ఒక భవనం కట్టుకున్నాడు. భవనాన్ని తొలగించేటప్పుడు మరి ఆయనకి ఏం నష్టపరిహారం ఇస్తారు? ఓ 1,00,000 రూపాయలు ఇలా దాన్ని కూలగొట్టి మీరు కూలగొడుతున్నారు. మళ్ళీ కట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు కావాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అభివృద్ధి అని అంటే జీవితాలను కొల్లగొట్టడమేనా? కుటుంబాలను రోడ్డు మీద పడేయడమేనా? అభివృద్ధి అనంటే ఊరు అందంగా ఉండడం, సుందరీకరణతోని అభివృద్ధి అనేది మీరు చేస్తున్నటువంటి ఆలోచన కావచ్చు. ఒక కుటుంబాన్ని వాళ్ళు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు, ఏదైనా ఉపాధి అవకాశం చేస్తే ఆ కుటుంబం నిజంగా అభివృద్ధి చెందినట్టు లెక్క. సమాజము ఆ విధంగా అభివృద్ధి చెందే విధంగా చేయాలి. మేము చేసినాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల కోసం ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినాం. మరి గోదావరికని మీద మీకు ఎందుకింత కోపం? గోదావరికల్లో ఒక రిజిస్ట్రేషన్ కావాలని, రిజిస్ట్రేషన్కు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక రిజిస్టర్, ఈ సుందరీకరణలో భాగంగా నష్టపోతున్నారు, వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎన్టీపీసీ చిరు వ్యాపారస్తులకు వెంటనే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపెట్టండి. మీరు అప్పుడు వాళ్ళ తీసేసినప్పుడు ఎన్టీపీసీలో స్థలం ఇప్పిస్తా అన్నారు, ఆ గోడను కూలగొడతా అని వేయరు. ఆ సండే మార్కెట్కు సంబంధించి అది కూడా చేయకపోతుంది. ఇక్కడ గాంధీ మార్కెట్ను కూలగొడుతుంది. దాన్ని అప్పుడప్పుడే శంకుస్థాపన. మరి పని ఏమైంది? ఎందుకు పని మొదలైతలేదు? ఇట్లా మీరు ఈ కక్ష సాధింపుతోని ఏదో సాధించాలని
ఈ చిన్న చిన్న కుటుంబాలను రోడ్డు మీద పడేయద్దని ఈ సందర్భంగా నేను ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కోరుతాను. ఇక్కడ జనరల్గా ఏదైనా ఒక మార్కెటింగ్ ఉంటుంది కావచ్చు, ఇక్కడ శాండ్ మార్కెట్ నడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. శాండ్ ప్రమోషన్ మార్కెట్ కూలగొడితే తప్పకుండా వాళ్ళకు ఇసుక అవసరం. ఆ ఇసుకతోని ఆ ఇసుక ఏమన్నా మీకు సంబంధించిన బంధువులు ఎవరన్నా మరి వాళ్ళకి ఏమైనా టెండర్లు ఉన్నాయా, మరి అదే ఏమన్నా ఉన్నదా? మీరు ఈ విషయంలో పునరాలోచించండి, అభివృద్ధి చేయండి. మీకు అనుకున్న రీతిలో రోడ్లను వెడల్పు చేయండి, మీ అనుకున్న రీతిలో ఏదైనా చేయండి. కానీ ఎవరైతే నష్టపోతున్నటువంటి బాధితులకు, నష్టపోతున్నటువంటి వ్యాపారులకు కనీసంగా ఆసరగా నిలబడండి, వాళ్ళకు ధైర్యాన్ని చెప్పండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు మీ పార్టీకి తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. గుణపాఠం చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రౌండ్లో అబ్దుల్ కలాం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్ రవినాయక్ తెలిపారు. అనంతరం దీనికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అంతర్గాం తహసీల్దార్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు తుమ్ రవీందర్ పటేల్ బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. అద్దాలు పెట్టుకుని ఉంటే బనాయిసి తీయను. ఇప్పుడు 32 టీమ్స్ ఎన్ని మండలాలు? సంజీవ్ కదా, తాజు భాయ్, తాజు డిపార్ట్మెంట్ ఓకే. ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఫస్ట్ అరే నిఖిల్ ఆల్ ది బెస్ట్. నేను భోజనం చెప్పాను. కొంచెం పక్క కూడా అడ్డవస్తాను. నువ్వు సారే అనుకోండు. రావణపల్లి రాజా అని పేరు టీం నాదే. అది ఇప్పుడు వాళ్ళందరూ ఇదే టీం రా అంటే థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు అంతర్గాం మండల్ హెడ్ క్వార్టర్స్లో రామగుండం నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు రవి గారు, కార్యదర్శి మరియు మిగతా సభ్యులందరికీ శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ క్రీడలు అనేది ప్రోత్సహించడానికి ప్రతి సందర్భంలో గతంలో కూడా నేను చూశాను. నేను వచ్చి గత 2 నెలల నుంచి చూస్తున్నాను. యువకులలో, పిల్లలలో ఆటల విషయంలో వాళ్ళ యొక్క నేర్పు, వాళ్ళ యొక్క ఫ్యూచర్ గురించి ప్లానింగ్ చేస్తూ వాళ్ళను రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న రవి అండ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా
ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఈరోజు అంతర్గాం వర్సెస్ గోలివాడ టీం ఈరోజు మొదటి రోజు వాళ్ళు ఆడబోతున్నారు. వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na na na